కోటి గళాలు గర్జించాయి. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై కన్నెర్ర చేశాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై గళమెత్తాయి. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అంటూ సమర శంఖం పూరించాయి. పోలీసుల ఆంక్షలు, అడ్డంకులు అన్నింటినీ ఎదుర్కొంటూ వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ప్రజా ఉద్యమంలో ప్రజాగ్రహం కట్టెలు తెంచుకుంది. రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని అందకుండా చేస్తూ పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు సర్కార్పై విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు తిరగబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ర్యాలీల్లో జనం కదం తొక్కారు. లక్షల కోట్ల రూపాయల ప్రజల ఆస్తులను బినామీలకు కట్టబెట్టి నీకింత నాకింత అంటూ పంచుకు తినేందుకు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ ఉండడంపై కన్నెర్ర చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రజా ఉద్యమంలో కదం తొక్కారు. జన ప్రభంజనంలా జనం కదలి వచ్చారు. బుధవారం ఉదయం నుంచే పార్టీ క్యాడర్తో కలిసి అన్ని వర్గాల ప్రజలు రోడ్డు మీదకొచ్చారు. నిరసన ర్యాలీలో పాల్గొని చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినదించారు. 1,00,000 కోట్ల సంపదను దోచుకుందామనుకుంటున్న ప్రభుత్వ పెద్దల నిర్ణయంపై అన్ని వర్గాల ప్రజలు ఫైర్ అయ్యారు. పార్టీ క్యాడర్తో పాటు మేధావులు, ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొని ప్రభుత్వ వైఖరిని నిలదీశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని, అందులో 5,000 కోట్లు మెడికల్ కాలేజీల పనులు పూర్తి చేయడానికి ఖర్చు చేయలేరా అంటూ ర్యాలీలో దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని దూరం చేస్తారా, పేద విద్యార్థులకు వైద్య విద్యను అందకుండా చేస్తారా అంటూ ర్యాలీల్లో తీవ్ర ఆగ్రహజ్వాల వ్యక్తమైంది. తక్షణమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలని అన్ని వర్గాల ప్రజలు డిమాండ్ చేశారు. ఒకవేళ కాదు కూడదని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కొనసాగిస్తే వైఎస్ఆర్సీపీతో కలిసి మహోద్యమాన్ని నిర్మిస్తామంటూ కోటి గళాలు, రణ నినాదాలు చేయడంతో దిక్కులు పిక్కటిల్లాయి. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో నిర్మించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి అధికారులకు డిమాండ్ అందజేశారు. ర్యాలీలకు అనుమతి లేదంటూ, పాల్గొంటే అక్రమ కేసులు పెడతామంటూ పోలీసుల నోటీసులు, బెదిరింపులను ఏమాత్రం ఖాతరు చేయకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు కదం తొక్కారు. దీంతో అధికారం ఉందని అణిచివేస్తామంటే అది కుదిరే పని కాదని చంద్రబాబు సర్కార్కు మరోసారి అర్థమైంది. వైఎస్ఆర్సీపీ నిర్వహించిన నిరసన ర్యాలీలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతకు ఈ నిరసన ర్యాలీలు మరోసారి అద్దం పట్టాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.